పీసీఓడి ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ జనరేషన్లో 90% ఉమెన్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. దీనివల్ల హెయిర్ లాస్, వెయిట్ గెయిన్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి. దీనిని క్యూర్ చేయడానికి ప్రాపర్ మెడికేషన్ అంటూ ఏమీ లేదు. మన డైలీ లైఫ్ స్టైల్లో హెల్దీ హ్యాబిట్స్ అండ్ హెల్దీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల దీనిని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అలాంటి హెల్దీ ఫుడ్స్లో ఒకటి ఈ బయోటిన్ లడ్డు. బయోటిన్ ఈజ్ నథింగ్ బట్ విటమిన్ B7. ఈ లడ్డూను ప్రిపేర్ చేయడానికి మనం 6 రకాల సీడ్స్ని యూస్ చేస్తున్నాం. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ సిసమి సీడ్స్. ఈ సీడ్స్లో మనకి డైలీ అవసరమైన విటమిన్స్ అండ్ మినరల్స్ లైక్ కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ సీడ్స్తో పాటు కార్డమమ్, ఆల్మండ్స్, క్యాష్యూ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫెనల్ సీడ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని సీడ్స్ అండ్ ఆల్మండ్స్ అండ్ క్యాష్యూని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఆర్ గీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఈ సీడ్స్లో న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి. ఇలా లడ్డూలా చేసుకోకుండా డైలీ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్తో కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. బట్ ఎంతమందికి డైలీ నైట్ సోక్ చేసుకోవాలనేది గుర్తుంటుంది? సో అందుకే ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకొని డైలీ ఒకటి తింటే సరిపోతుంది. ఇలా సీడ్స్ అన్ని రోస్ట్ చేసుకున్న తర్వాత డ్రై కోకోనట్ని గ్రైండ్ చేసుకొని తీసుకోండి. అండ్ చియా సీడ్స్ని మేము ఇక్కడ రోస్ట్ చేయలేదు, మీకు అవసరమైతే రోస్ట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. రోస్ట్ చేయడం కంప్లీట్ అయ్యాక అవి కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు 1 by 1 మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం స్వీట్నెస్ యాడ్ చేయడం కోసం మేము ఇక్కడ జాగరీ తీసుకున్నాం. మీకు స్వీట్నెస్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఆర్ డేట్స్ అయినా తీసుకోవచ్చు. లేదంటే ముద్దలుగా చేసేటప్పుడు హనీ యూస్ చేసి చేసుకోండి. అన్నీ గ్రైండ్ చేయడం అయిన తర్వాత ఆ పౌడర్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసి ముద్దలుగా చుట్టుకోండి. ముద్దలుగా చుట్టుకోవడం కష్టం అనిపిస్తే మీరు పౌడర్ని గ్లాస్ జార్ ఆర్ స్టీల్ జార్లో కూడా స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని మిల్క్ ఆర్ స్మూతీస్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ట్రై టు అవాయిడ్ ప్లాస్టిక్ కంటైనర్స్. ప్లాస్టిక్ కంటైనర్స్ PCOS సిమ్టమ్స్ని ఇంకా వర్స్ చేస్తాయి. ఈచ్ సీడ్ బెనిఫిట్స్ కోసం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూడండి. ఇలాంటి PCOD రివర్స్ చేసే రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మా ఇంటి కథలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. మరో కొత్త వీడియోలో కలుద్దాం. బై బాయ్.